Golden Lady. ఈ మార్చి 3 దుబాయ్లో ఈ గామా అవార్డ్స్ నిర్వహిస్తున్నారు. ఈ టాలీవుడ్లో ఉన్న టెక్నీషియన్స్కి, ఆర్టిస్టులకి, అందరికీ, టాలెంటెడ్ పీపుల్స్ అందరికీ ఆయన అవార్డ్స్ ఇస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. Thank you, Gama, for having me here. Loads of actors, loads of celebrities, lot of glam and sham. So I'm also perform chestunnanu Gama. So thank you for having me here and wishing all the artists and actors and so many award winners that are going to be. So I'm very glad that I'm part of Gama now. Thank you so much. ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారి అధ్యక్షతలో జ్యూరీ శ్రీలేఖ్ గారు నేను ఉన్నాము, ఆయన చైర్మన్గా. సో ఆయన పేరు చెప్పంగానే ఒప్పుకున్నాను. అప్పటికి నాకు సౌరభ్ గారు తెలీదు, ఫణిమాధవ్ గారు కాల్ చేశారు. ఆ తర్వాత ఈ జర్నీ గామా అవార్డ్స్ తోటి జ్యూరీగా మొదట జర్నీ స్టార్ట్ అయింది, కానీ అది ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయింది. వాళ్ళ తపన అంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళకు ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళకు ఉంది, కానీ అక్కడి నుంచి మన ఇండస్ట్రీలో మంచి ప్రతిభావంతుల్ని ప్రోత్సహించాలన్న కేసరి త్రిమూర్తులు గారి తపన చూసిన తర్వాత వీళ్ళకి ఎంతైనా మనము టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి మనం కూడా ఎంతో సపోర్ట్ చేయటం చాలా చాలా అవసరం అనిపించింది. సో సంబడి హూ ఈజ్ ట్రయింగ్ టు రెస్పెక్ట్ అస్, అది తీసుకోవటం కూడా మన సంస్కారం. సో డెఫినెట్గా టాలీవుడ్ ఇండస్ట్రీలో అలా స్పందించిన పెద్దవాళ్ళందరికీ, దానయ్య గారు కానీ, లేకపోతే రఘు కొంచె గారు కానీ, సాయి రాజేష్ గారు కానీ, అలాగే మేహర్ రమేష్ గారు కానీ, ఇంకా మనం ఇన్వైట్ చేసిన లిస్టులో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు. లైక్ మనం ఛాంబర్ అధ్యక్షుడు దిల్ రాజు గారు, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షులు దామోదర్ ప్రసాద్ గారు, అలాగే ఫెడరేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ అనిల్ గారు, ఇట్లా చాలామంది డైరెక్టర్స్ అసోసియేషన్, ఈ మధ్య సాయి రాజేష్ గారు వైస్ ప్రెసిడెంట్గా థంపింగ్ మెజారిటీతో గెలిచారు. అలాగే అధ్యక్షుడు వీరశంకర్ గారిని కూడా ఇన్వైట్ చేయడం జరుగుతుంది. అండ్ సినిమాటోగ్రాఫర్స్ యూనియన్ ప్రెసిడెంట్ పీజీ వింద, ఇలా చాలామందిని మన ఇండస్ట్రీ నుంచి ప్రోటోకాల్ ప్రకారం పిలిచే అధ్యక్షులు, అన్ని అసోసియేషన్ల అధ్యక్షులతో పాటు మనం పుష్ప టీం నుంచి అల్లు అర్జున్ గారిని, ఆర్ఆర్ఆర్ టీం నుంచి రామ్ చరణ్ గారిని, ఎన్టీఆర్ గారిని, అట్లాగే మనం ఎవరిని పిలవకుండా వీళ్ళు వాళ్ళని లేదు, 3 సంవత్సరాల అవార్డ్స్ ఫంక్షన్ అంటే మీకు ఆల్మోస్ట్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కవర్ అవుతుంది. సో డెఫినెట్గా వచ్చే వాళ్ళందరినీ అభినందిస్తూ స్వాగతిస్తూ గామా అవార్డ్స్ తరఫున జ్యూరీగా ఈ అవకాశం ఇచ్చిన మన గామా CEO సౌరభ్కి, వాళ్ళ నాన్నగారు కేసరి త్రిమూర్తులు గారికి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో వెరీ మచ్. Thank you so much, sir. నమస్కారం అండి. థ్యాంక్ యూ నన్ను దీనికి ఇన్వైట్ చేసినందుకు. గతంలో కూడా నేను గామా అవార్డ్స్కి దుబాయ్ చాలాసార్లు వెళ్ళాను. నేను ఇండియాలో జరిగే ప్రతిష్టాత్మకమైన ఫిలింఫేర్ అవార్డ్స్కి ఏమాత్రం తగ్గకుండా ఆ స్థాయిలో వీళ్ళు కూడా నిర్వహిస్తుంటారు. నేను కేసరి త్రిమూర్తి గారిని ఎప్పుడు కూడా విషయంలో మనస్ఫూర్తిగా అభినందిస్తుంటాను. ఎందుకంటే దేశంలో టాలీవుడ్ నుంచి ఎంతమందిని తీసుకెళ్ళి అక్కడ అంత ప్రతిష్టాత్మకంగా ఈవెంట్ చేయడం అనేది మామూలు విషయం కాదు. సో ప్రతిసారి కూడా ఆ ఈవెంట్ చాలా బాగుంటుంది. అక్కడ నేను చాలాసార్లు వెళ్ళాను. అలాగే ఈ సంవత్సరం వీళ్ళు 3 సంవత్సరాలకు సంబంధించిన అవార్డ్స్ని వీళ్ళు అక్కడ ప్రజెంట్ చేయబోతున్నారు. సో ఈ కార్యక్రమం అద్భుతంగా అవ్వాలని, గ్రాండ్ సక్సెస్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుని కోరుకుంటున్నాను. ఐ విష్ ఆల్ ది వెరీ బెస్ట్. ఎవరు ఇంకా ప్రెస్ పీపుల్ అందరికీ, మీడియా అండ్ ప్రింట్ మీడియా వాళ్ళకి, ఈరోజు గామా అవార్డ్స్ టోటల్ లాంచింగ్ అంటే ఎలాగంటే మామూలు నెక్స్ట్ మంత్ 3rd ఎంతో వైభవంగా జరగబోతుంది దుబాయ్లో. ఈ గామా అవార్డ్స్ కమిటీకి మెయిన్ చైర్మన్గా నన్ను నియమించారు. అది నాకు చాలా ఒక బాధ్యతాపూర్వకంగా అనిపించింది. కేసరి గారికి ఈ సందర్భంగా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గామా అవార్డ్స్ అంతకుముందు ఎవ్రీ ఇయర్ కంటిన్యూస్గా జరిగేది. మధ్యలో మన ఈ కోవిడ్ వల్ల చాలా గ్యాప్ రావడం వల్ల మళ్ళీ ఆఫ్టర్ 3 years మళ్ళీ చాలా గ్రాండ్ వే దే సెలబ్రేటింగ్ గామా అవార్డ్స్ ఇన్ దుబాయ్. అంటే 3 years 2001, 2002, 2023 సంబంధించిన మ్యాసివ్ సూపర్ డూపర్ హిట్స్, మన టాలీవుడ్ హిట్స్ ఫిలిమ్స్ అన్నిటికీ, కంపోజర్స్కి, సింగర్స్కి, డైరెక్టర్స్కి, హీరోస్కి, అందరికీ టోటల్ టెక్నీషియన్స్ సంబంధించిన అవార్డ్స్ అన్ని గామా అవార్డ్స్ ఇవ్వబోతుంది. గామా అవార్డ్స్ అంటే సామాన్యంగా తీసి పారేయకండి. దిస్ మోస్ట్ ప్రెస్టీజియస్ అవార్డ్.
ప్రపంచం అంతా చూస్తున్నామండి ఈ కార్యక్రమం దుబాయ్లో చేస్తుంటే. సో ఇది అందరికీ మా టాలీవుడ్కి అయితే చాలా చాలా అంటే ఒక ప్రెస్టీజియస్ అవార్డ్ అనమాట. నాకు ఐఎమ్ సో హ్యాపీ టుడే. అందరూ స్టార్ ప్రొడ్యూసర్ దానయ్య గారు ఉన్నారు ఇక్కడ, అలాగే వండర్ఫుల్ మా హీరోయిన్ బ్యూటీ క్వీన్ మా డింపుల్ హయాతి అండ్ మా రఘు కొంచె, మా ఆదిత్య, అందరు మిగతా వాళ్ళందరికీ వేదికను అందించిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ అవార్డు మటుకు చాలా వెరీ ప్రెస్టీజియస్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఆ గ్యారంటీ బట్టి మేము ఇవ్వగలను. ఏదో మామూలు అవార్డు కాదు ఇది. గామా అవార్డు అంటే ఒక ప్రెస్టీజియస్గా ప్రతి ఒక్కరికి రావాలి అవార్డు అన్నట్టు ఉంటుంది. ఒక ఆస్కార్ అవార్డ్స్ తర్వాత ఇప్పుడు అకాడమీ అవార్డ్స్ చాలా ఉంటాయి. అలా గామా మన తెలుగు వాళ్ళకి సంబంధించిన అవార్డు మనందరూ ఎంకరేజ్ చేయాలి ఈ అవార్డుని. సో అందరిని ఇప్పుడు దుబాయ్లో కలుస్తాం. తప్పకుండా ఈ సెలబ్రేషన్ చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మీరందరూ బ్లెస్ చేయవలసిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే కేసరి గారికి అండ్ మా సౌరభ్కి ఆల్ ది వెరీ బెస్ట్. గామాని టాలీవుడ్ సినిమాని గ్రాండెస్ట్ ఫామ్లో చూపిద్దామని దుబాయ్లో కోరుకుంటున్నాము. మీరు అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఇండస్ట్రీ నుంచి ఫుల్ కోఆపరేషన్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే దుబాయ్లో చాలామంది తెలుగు వాళ్ళు సినిమా వాళ్ళని చూడాలని ఒక చాలా కోరికగా ఉంటుంది. ఇంత గ్రాండ్ లెవెల్లో చేయటం అనేది చాలా సంతోషం ఇస్తుంది. అండ్ నాకు పర్సనల్గా కేసరి గారు అండ్ సౌరవ్ ఇద్దరు చాలా క్లోజ్గా ఉంటాం అందరము. సో వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. టెక్నీషియన్స్కి వాళ్ళకి గామా అవార్డు అనేది చాలా ప్రెస్టీజియస్గా ఉంటుంది. అంటే మమ్మల్ని ఎలా సెలెక్ట్ చేశారు అన్నంత క్యూరియాసిటీ ఉంటుంది అందరికీ. కానీ జెన్యూన్గా ఒక్కొక్క టెక్నీషియన్ని మేము సెలెక్ట్ చేసి చేయటం జరుగుతుంది అవార్డు ఫంక్షన్ మటుకు. అంటే మాకు ఎక్స్పీరియన్స్ అవార్డ్స్ని నమ్మచ్చా నమ్మకూడదా తీసుకునే వాళ్ళు కూడా ఒక్కొక్క రకంగా ఒక్కొక్క ఒపీనియన్ లేదండి. అది గామా అవార్డ్స్లో ఆ ఛాన్సే లేదు. టోటల్ ఏదంటే ఆదిత్య గారు కానీ మా శ్రీలేఖ మేమంతా ముగ్గురు కూర్చొని చాలా జెన్యూన్గా అన్ని ప్లాన్ చేసాం అనమాట. సో ఆ ఛాన్సే లేదు మీకు. సో దిస్ టైమ్ ఓన్లీ తెలుగు మ్యూజిషియన్స్, తెలుగు సినిమాల నుంచి వచ్చిన మూవీ తెలుగు అవార్డ్స్ టాలీవుడ్ సినిమాస్లో వచ్చిన. ఇప్పుడు రీసెంట్గా చాలా న్యూ టాలెంట్స్ చాలా మంది వచ్చారు. వాళ్ళకి మామూలు అవార్డ్స్ ఇప్పుడు నంది అవార్డ్స్ కూడా అన్నీ ఆగిపోయినాయి. ఇక్కడ ఏ అవార్డు జరగట్లేదు. వాళ్ళకు ఒక గుర్తింపు ఉంటుంది. అది దుబాయ్లో చేస్తే ఇంకా ప్రపంచానికి బాగా రీచ్ అవుతారు. అందువల్ల మా టాలీవుడ్ని వేరే లెవెల్కి తీసుకెళ్ళాలనే ఉద్దేశంతో గామా అవార్డ్స్ దుబాయ్లో చేయడం జరుగుతుంది. గుడ్ సార్, ఆల్ ది బెస్ట్. మీరు పెర్ఫామ్ చేస్తున్నాను అన్నారు. పెర్ఫామ్ ప్లస్ ఇంకా ఏం చేస్తున్నారు? నో అంబాసిడర్ అట్లా ఏం లేదు. ఐఎమ్ ఆల్సో వెరీ హ్యాపీ టు బీ పార్ట్. అందుకోసమే ఈరోజు వచ్చాను. ఐఎమ్ పర్ఫార్మింగ్ అండ్ సో మన తెలుగు అవార్డ్స్ దుబాయ్లో అవుతుందంటే చాలా ప్రెస్టీజియస్ థింగ్. సో ఐ ఆల్సో వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ ఇట్. సో సిన్స్ దెవ్ ఇన్వైటెడ్ మీ హియర్ అండ్ అంతే. యా. సో మీరు అంటే మీ ఫ్యాన్స్ అందరినీ స్టేజ్ మీద పెర్ఫార్మెన్స్తో ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈ మధ్య సినిమాలు కొత్తగా సినిమా ఏమైనా చేస్తున్నారా? ఏవైతే ఇప్పుడు రాబోతున్నాయో అవి ఆటోమేటిక్గా మీకు అఫీషియల్ అనౌన్స్మెంట్స్ వస్తాయి. సో ఈ గ్యాప్లో మా గామా పర్ఫార్మెన్స్ చూసి యూ విల్ ఎంజాయ్ ఇట్ ఫర్ షూర్. థ్యాంక్ యూ. అది అందరికీ తెలిసిన విషయమే. అంటే హీరోయిన్స్ సాంగ్స్ సెలక్షన్ మీదే ఆధారపడి ఉంటుంది అనేది ఎంతవరకు వాస్తవం అనేది మీకు, ఎందుకంటే మీరు వేసే స్టెప్పులు కానీ మీరు చూస్ చేసుకున్న సాంగ్స్ ద్వారానే ప్రేక్షకులు ఎక్కువ బ్రహ్మరథం పడతారు. సో మీరు ఎలాంటి సాంగ్స్ చూస్ చేసుకుంటున్నారు? సాంగ్స్ అనేది సినిమా స్టార్ట్ చేసేటప్పుడు అలా మా చేతిలో ఉండదండి. ఇట్స్ ఆల్వేస్ అబౌట్, ఇప్పుడు మీరు అన్నట్టే నేను డాన్స్ చేస్తున్నానంటే అది డైరెక్టర్ గారు వాళ్ళందరూ ఓకే ఈ అమ్మాయి డాన్స్ చేయగలుగుతుంది అంటే మ్యూజిక్ డైరెక్టర్ గారితో కూర్చుని దట్స్ హౌ దే యాక్చువల్లీ, ఇప్పుడు హీరో గారు డాన్స్ చేస్తారంటే వాళ్ళకి తగ్గట్టు దే డిజైన్ మ్యూజిక్. సో అట్లాగా టచ్ వుడ్ అలా కొన్ని పాటలు పడ్డాయి. సో ఐఎమ్ వెరీ బ్లెస్డ్. సో అట్లాగే ఈవెన్ ఇన్ ఫ్యూచర్ ఇఫ్ ఎనీథింగ్ ఇఫ్ వీ హ్యావ్ టు పిక్, నాకు డాన్స్ పర్టికులర్లీ ఇష్టం కాబట్టి అలాంటివి ఏమైనా వస్తే వదులుకోను. సార్ అంటే ఇప్పుడు గామాకి మెయిన్గా అల్లు అర్జున్ గారిని చీఫ్ గెస్ట్గా చేశారని కూడా వస్తుంది రూమర్స్. అల్లు అర్జున్ గారు అండి ఆల్మోస్ట్ టాక్స్ జరుగుతున్నాయి. ఇన్వైట్ చేశారు. ఓకే. అంటే
టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు మీకు తెలియదు ఏముంది, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది. డెఫినెట్గా వాళ్ళు రావచ్చు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అందరూ అనమాట. వస్తే మటుకు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అటువంటి హీరోస్ అందరూ వచ్చారు అనుకోండి, గామా కూడా నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది. అంటే లాస్ట్ టైం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారే, ఏదో బాహుబలి టీం వచ్చింది, కృష్ణరాజు గారు వచ్చారు, కే విశ్వనాథ్ గారు వచ్చారు, ఎటువంటి వైభవం అంటే. అలాగే నెక్స్ట్ గామాస్ కూడా ఆ లెవెల్లో జరగాలని మా కోరిక. సార్ అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా పిలవచ్చు కదా, ఆయన గ్లోబల్ స్టార్ కదా. అంటే పిలవడానికి ఒకళ్ళు వాళ్ళు వీళ్ళు కాదు, అందరూ టాప్ హీరోస్ అందరు కావాలి మాకు. అందరినీ పిలుస్తున్నాం, వాళ్ళు వీళ్ళు బట్టి వస్తారు. ఏం చేయడం, మాకు రామ్ చరణ్ కావాలి, జూనియర్ కావాలి, మహేష్ బాబు కావాలి, అందరూ కావాలి. బట్ వాళ్ళందరూ ఒక దృష్టి ఇలా పెడితే, ఓహో మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెస్టీజియస్ అవార్డు కదా, అది దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది, అందరికి ఎంకరేజింగ్గా ఉంటుందని వాళ్ళు ఒక్కసారి కొద్దిగా ఆలోచిస్తే చాలు, గామా అవార్డ్స్ వేరే రేంజ్కి వెళ్తుంది. అంటే నాకు గామాకి ఎటువంటి సంబంధం లేదండి, బట్ నేను యాజ్ ఎ చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యతని, ఇండస్ట్రీలో ఒక సీనియర్ పొజిషన్ కాబట్టి ఆ ఒక్క చనువుతో అందరిని అడుగుతున్నాను. అంటే మా కేసరి గారు ఆయన రాలేదు, దుబాయ్ నుండి రాలేదు, పాప ఆయన తరఫున కంప్లీట్ నేను మాట్లాడుతాను మీతోటి. నేను హామీ కూడా ఇచ్చేస్తున్నాను మీకు అన్ని. అంటే ద వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ ఫారిన్ కంట్రీస్లో ఇంతమందిని తీసుకునేలాగా ట్రీట్ చేయడం, రాయల్ ట్రీట్మెంట్, ఎవ్వరికి ఎటువంటి కొరత ఉండదు. అటువంటి ట్రీట్మెంట్ చేసేవారు. నేను చూశాను, నన్ను కళ్ళారా చూసాం. సో అదే అనమాట, అందరూ రావాలి, ఆల్ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే ఈ కార్యక్రమం మన తెలుగు వాళ్ళకి ప్రపంచ స్థాయిలో మిగిలిపోతుంది. మీరు ఒక పార్ట్ అయ్యారు, ఏంటి మీ ఫీలింగ్ ఏంటి, ఎలా అనిపిస్తుంది మీకు? Of course, elated. So ఇందాకే ఆల్రెడీ చెప్పాను. సో సిన్స్ ఐమ్ పర్ఫార్మింగ్ ఫర్ ద ఫస్ట్ టైం, యాక్చువల్ కన్ఫర్మ్ లిస్ట్ ఒక 2-3 డేస్లో ప్రెస్ నోట్ లాగా ఇచ్చేద్దాం అనుకున్నాము. ఎందుకంటే ప్రస్తుతం అందరినీ ఇన్వైట్ చేయటం అయితే జరిగింది, బట్ వాళ్ళ షెడ్యూల్స్లో ఇప్పుడు మీకే తెలుసు, మనకి రామ్ చరణ్ గారు అక్కడ ఆర్ఎఫ్సిలో షూటింగ్లో ఉన్నారు, ఎన్టీఆర్ గారు ఏమో కొట్టాల శివ గారు షూటింగ్లోను, అల్లు అర్జున్ గారు పుష్ప 2 కంప్లీషన్లో ఉన్నారు, అండ్ దుల్కర్ని కూడా రీచ్ అవటం జరిగింది. హను రాఘవపూడి గారు వస్తున్నారు, బాబీ వస్తున్నారు. మా డైరెక్టర్స్ నుంచి చాలా బాగా రెస్పాండ్ అయ్యారు. లైక్ అంటే వాళ్ళు ఈవెన్ దే వర్ రెడీ టు చేంజ్ దేర్ షెడ్యూల్స్ ఫర్ గామా. సో దాన్ని బట్టి సుకుమార్ గారు కానీ అందరూ దే ఆర్ పాజిటివ్ టువర్డ్స్ కమింగ్ అటెండింగ్ ద ఈవెంట్. రాజమౌళి గారి టీం నుంచి ఇప్పుడు ఆర్ఆర్ఆర్ నుంచి దాని గారు 2023 ఆస్కార్ వెళ్ళారు కదా, ఆస్కార్ మ్యూజిషియన్స్ లో ఎవరెవరు, కేర్వాన్ గారు, చంద్రబోస్ గారు. సో అందరినీ రీచ్ అవ్వటము, వాళ్ళందరినీ ఫాలో అప్ చేయటం అన్న ప్రక్రియ నాకు తెలిసి వీళ్ళు 6 నెలల ముందర నుంచే మొదలు పెట్టేసాము. అంటే ప్యారలల్గా వాళ్ళు జ్యూరీతో సింక్ చేసుకుంటూ, ఎందుకంటే 3 సంవత్సరాలు కాబట్టి ఇది అంత ఈజీగా ఒక 1 మంత్లోనో 1 వీక్లోనో డిసైడ్ చేయలేని ప్రాసెస్ ఇది. 3 years ఫిలిమ్స్ కాబట్టి ఇన్ సింక్ విత్ ద జ్యూరీ డెసిషన్ వీళ్ళు కంటిన్యూస్గా 6 months నుంచి ఫాలో అప్లో ఉన్నారు. సో దే స్టార్టెడ్ వర్కింగ్ ఆన్, జ్యూరీ నుంచి ఒక ఇంటిమేషన్ రాగానే వాళ్ళు వెంటనే వాళ్ళని రీచ్ అవుతూ వస్తూ ఉన్నారు టీమ్గా, మన సౌరభ్ గారు అండ్ ఫణి మాధవ్ గారు టీమ్గా. సో ఇందులో ఏంటంటే మనం కనెక్ట్ అయిన వాళ్ళల్లో మోర్ ఆర్ లెస్ 90% దే వర్ పాజిటివ్ ఇన్ అటెండింగ్ ద ఈవెంట్. సో అది ఇంకా ఫైనల్గా మనకి జెన్యున్గా అయితే మనము ఇన్ కోర్స్ ఆఫ్ టైం మేబీ కపుల్ ఆఫ్ డేస్లో తెలిసిపోతుంది. అప్పుడు అఫీషియల్గా గామా నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి దే ఆర్ ఆల్ అటెండింగ్ అన్నది వాళ్ళు రిలీజ్ చేసేస్తారు. సో కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఇన్ఫర్మేషన్, ఇంకా మిగిలిన ఇన్ఫర్మేషన్ ఇవ్వటానికి ఇవాళ మనం ప్రెస్ వాళ్ళందరికీ అసలు అఫీషియల్గా ఒకటి విషయం అయితే చెప్పాలి. సో ఈ 3 years ఈ అవార్డ్స్ ఫంక్షన్ ఇలా ఉండబోతుంది, ఇంతమంది పార్టిసిపేట్ చేయబోతున్నాము అని చెప్పాలి కాబట్టి ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.